మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ భవన్కి అయితే చేరుకోవడం అయితే జరిగింది. కేసీఆర్ అధ్యక్షన ఈరోజు కార్యవర్గ సమావేశం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాంట్లో పాల్గొని అనేక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. నన్ను తిట్టడం, నా చావు కోరడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలసీగా మారిపోయింది అంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద కాకుండా ఇటు కేసీఆర్ మీదనే ఫోకస్ పెట్టి ఎప్పుడు కేసీఆర్ని బదనాం చేద్దామనే విధంగా కేసీఆర్ చేసిన పథకాలని ఎప్పుడు ప్రజల దృష్టిలో వ్యతిరేకంగా తీసుకెళ్దామనే విధంగానే ఆలోచిస్తూ ఉంది. కానీ ప్రజల సంక్షేమం కోసం ఎక్కడ కూడా ఆలోచిస్తలేదు అన్నట్టుగా ఇటు కేసీఆర్ విమర్శించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే నీటి సదుపాయాలకు సంబంధించి ఈరోజు సమావేశం అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సమావేశంలో నీటికి చాలా అన్యాయం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏర్పడిన కంచెలి ఏవైతే ప్రాజెక్టులు ఉంటాయో ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టట్లేదు అన్నట్టుగా వాటిపైన విరుచుకుపడాలి సమర బేరి సిద్ధించడం అయితే జరిగింది. పాలమూరు, రంగారెడ్డి, పోలవరం, నల్లమల్ల సాగర్పై ఈరోజైతే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రాజెక్టులతో పాటు రాజకీయ అంశాలపైన కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులపైన, కాంగ్రెస్ పార్టీ తీరుపైన సమరశంఖం కూడా పూరించిందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. గతంలోనే కేసీఆర్ చెప్పడం అయితే జరిగింది, 2 సంవత్సరాల కాలం అటు ప్రభుత్వానికి ఇద్దాం, ఎందుకంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి, కొత్తగా వాళ్ళు ఇప్పుడే ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంత సమయం ఇచ్చిన తర్వాత ప్రశ్నిద్దామని కూడా ముందుగానే చెప్పడం అయితే జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయోత్సవాలు చేసుకుంటున్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ విజయోత్సవాలకి సందర్భంగా అంటే ప్రజలను పట్టించుకోకుండా ప్రభుత్వం వెళ్తున్న తీరుపైన ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించాలి అన్నట్టుగా ఇటు కార్యవర్గ నేతలకైతే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ మొత్తం కూడా అభిమానులతో నిండిపోయిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. కేసీఆర్ వచ్చినప్పుడు కూడా తొక్కిసలాట కూడా ఏర్పడిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ సమావేశంలో ఈ వ్యాఖ్యలు అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాలసీ ఏంటి అనేది దాని గురించి మాట్లాడడం అయితే జరిగింది. ఎప్పుడు కేసీఆర్ని బదనం చేద్దామా, కేసీఆర్ చనిపోతే బాగుండేమో అనే పాలసీని ఇటు కాంగ్రెస్ పార్టీ క్యారీ ఓవర్ చేస్తూ ఉందన్నట్టుగా తన వ్యాఖ్యలు అయితే చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఇక నీటికి సంబంధించిన ఏ అయితే అంశాలు అయితే ఉన్నాయో వాటిపైన ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, పాలమూరుకు సంబంధించిన, రంగారెడ్డికి సంబంధించిన, పోలవరం సంబంధించిన ప్రాజెక్టుల గురించి అలసట వ్యక్తం చేసి వాళ్ళకు ఇక్కడ ప్రాజెక్టులని అనేక విధంగా నాసిరకంగా అయ్యే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనే విధంగా ఇటు ఆరోపణలు అయితే చేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ సమావేశం తర్వాత తెలంగాణ రాజకీయాలు కూడా అనేక విధాలుగా మార్పులు వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాజకీయంలో కొంత మార్పుల దిశగా వెళ్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. కానీ ఈ సభతో అంటే ఈ కార్యవర్గ సమావేశం తర్వాత కూడా కొన్ని మార్పులు అయితే ఉండబోతా ఉన్నాయి. ఇప్పటికే కేసీఆర్ ఒక సభ ఏర్పాటు చేసాం పాలమూరు సంబంధించిన ఆ నీటి వసతుల గురించి, అక్కడనే ఒక సభ ప్లాన్ చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ సభ భారీ సభగా అయితే ఉండబోతా ఉంది అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అనేక విధాలుగా ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదని కూడా కాంగ్రెస్ పార్టీని అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీని అయితే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్న నేపథ్యంలో ఇక జంకుసారని మోగించి 2 సంవత్సరాలు వాళ్ళకి సమయం ఇచ్చాము, వాళ్ళ సమర్థత వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు, మనం ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు యూజ్ చేసుకోలేదు, ఖచ్చితంగా ప్రజల కోసం మనం పనిచేయాలి అన్నట్టుగా ఇటు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది.